నమస్తేనా, మీ పేరు? సుధీర్ అన్న. ఏం చేస్తుంటాను? టెంట్ హౌస్. ఎలా ఉందన్న ప్రస్తుతం మీ ఒంగోలు రాజకీయం? ఒంగోలు రాజకీయం అంటే జగన్ వచ్చినాక మరి చండాలం ఉంది. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు నాకు నెలకు వచ్చేది కట్టలేదన్నా, నాకు ఇంట్లో పోషణ వరకు ఇబ్బంది లేదు. అంటే నెలకు వచ్చేది కట్టలేదని నాకు ఒక 20,000 30,000 వచ్చేది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ 20,000 30,000 కాదు, ఇంకా ఎక్స్ట్రా తెచ్చి పెట్టాల్సింది బయట. నేను ఇప్పుడు అప్పుల పాలైనా. నేను నిజంగా ప్రామిస్ అదే ఉండేది. ఎందుకనంటావా, చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు 30,000 వచ్చినాయి. 30,000 ఒక కిరాణా షాపుకి పోయినాం అనుకో, 10,000 అయితే సరుకులు వస్తాయి. గ్యాస్ వచ్చాయి. ఇప్పుడు ఆదాయం కూడా పెరిగింది కదా. ఆదాయం పెరిగిన ఆదాయం పెరుగుద్ది. మేము పుత్తూరులు పని చేయాలా, ఏడు వచ్చే డబ్బులు లేదు, వైన్ షాప్ కనబడతాము. తాగడం మానేయచ్చు కదా. తాగడం మానేయండి, ఎట్ట మానేస్తారు? అన్ని అలవాట్లు ఎట్ట మానేస్తారు? మానేయాలని కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీ కోసం మీరు మానే జగన్ వచ్చి మానేయమని చెప్తారా? పుత్తూరులు పని చేస్తున్నాం అన్న, అదేదో అది పని చేసే ప్రతి వాళ్ళు తాగట్లేదు కదన్నా. సరే అది ఓకే. ఇప్పుడు ఏ తీసుకోవాలన్నా ప్రతి ఒక్కటి పెంచుకుంటాం వచ్చా. మేము పని చేసుకున్నాం వాళ్ళు, పొద్దున్న అయితే సాయంత్రం దాకా కష్టపడి చేయాలా, కష్టపడి పని చేసినాం. మాకేముంటుంది అంటే కానీ జగన్ వచ్చినా కూడా బాగలేదు. చాలా ఈసారి ఎవరు గెలుస్తారు అంటావు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడా? ఖచ్చితంగా పక్క. ఇక్కడ ఏంటంటే విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు పాటు. ఇక్కడ జనార్దన్ రావు ఆయన ఉన్నాడు. ఆయన ఇది మటుకి ఇక్కడ మటుకు జనార్దన్ వస్తాడు, చంద్రబాబు పాటు అంటే విజయ్ కుమార్ వస్తాడు. ఖచ్చితంగా పక్క. టీడీపీ వస్తేనే బాగుపడలేదు. ఏనున్నాడు ఎందుకు ఉపయోగం లేకుండా జగన్మోహన్ రెడ్డి మాకే నచ్చలేదన్న. మాకు ఏం చేస్తుండ్రు? పనబ్బాయి. ఎలా ఉందన్న ప్రస్తుతం మీ ఒంగోలు రాజకీయం కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం? ఆంధ్ర రాజకీయం ఎట్టుంది? జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. ప్రాబ్లం లేదు. సంక్షేమ పథకాలు సంవత్సరాల నుంచి భవిష్యత్ షూట్ అంటే అర్థమైంది, భవిష్యత్తు గ్యారంటీ అంటే అర్థమైంది. ఆయన పోతే ఆర్కాయలు కట్టలేదు చంద్రబాబుగా అంతేగా షూట్ అంటే అర్థంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటే అంత అర్థం. మైలు పోతుంది నాకు చేయనట్టు ఎమ్మెల్యేగా నేను చేయొచ్చుకైనా వాస్తు ఇన్నాళ్ళు కొత్త పదవి పెట్టుడు. రేపు ఆయన రేట్లు పెంచడం, రేపు పొద్దున రేట్లు పెంచడా తగ్గిస్తా రేట్లు చెప్పు తగ్గితే పరు నా లాభం అంతా పోతారు. మన లాభం అంతా వాస్తవం. ఇప్పుడు ఏమంటారు అయితే? ఏ ప్రభుత్వం నమ్మకం ఎవడు చేస్తారు ఓట్లేదు చెప్పు. సరే మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు మా మనసు చేస్తాం. మనసులో నచ్చిన వాళ్ళకి వేస్తారా? ఏమేమి పథకాలు అందినాయి నీకు? ఆయన మనసు నచ్చిన వాళ్ళకి వేస్తా ఓటు. ఓటింగ్ నాకు ఏ నియోజకవర్గం ఇది? అద్దంకి నియోజకవర్గం. గుట్టెపేట రవి ఎమ్మెల్యే. అక్కడ బుజ్జి ఎవడేసిన బుజ్జి గెలిచాడు అంతేనా? కొత్త అభ్యర్థిని పెట్టారు కదా. ఎన్ని కోట్లు పెట్టి ఓడబెట్టినా అది భారీ మెజార్టీ వెళ్తాడు. మళ్ళీ అది కూడా భారీ మెజార్టీ. పార్టీ విషయం కాదు, అదే వ్యక్తిగతంగా ఎక్కడో ఇచ్చి అని ఓటింగ్ రాదు. ఒక ఊర్లో ఉండవు ఏ ఓటింగ్ పడితే. ఇప్పుడు నా ఊర్లో ఉంటావు, నువ్వు ఓటు నిలబడతావు, నీకు ఓటే పక్కన ఏమేగా డబ్బు ఎంత ఇచ్చినా. అవునులే. ఓకే. ఏం చేస్తుంటానా? ఆటో. మీ ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉందన్న? వస్తే బాగుంటుంది. ఏం ఉన్నాయి మళ్ళీ బాగాలేదా? ఏం చేశాడు? ఓకే. మంత్రిగా 2 సార్లు చేశాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఏం చెప్పాడు? ఒకసారే కదా. ఏం ప్రాబ్లం ఏం చేశాడు? చెప్పి ఏం చేశాడు? జనార్దన్ వస్తే బాగుండదు, పనులు చేస్తాడు, ఇబ్బంది ఉండదు. ఓకే. పనులు చేస్తాడా? ఇంతకుముందు ఏమైనా చేసిండా? ఇంతకుముందు చేశాడు. ఏమేం చేసిండు? కానీ బ్రిడ్జిలు కానీ మొత్తం బాగా చేశాడు. ఇబ్బంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఈసారి పైన జగన్ వస్తాడా? జగన్ 175 అంటుండు. అది వస్తుంది. ఓకే, మనం నువ్వు అనుకుంటా నేను అనుకుంటా కానీ 175 కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఓకే. 160 150 సీట్లు గెలుస్తాడు చంద్రబాబు. అవునా? అంత మెజార్టీ వస్తుంది. జనసేన. ఓకే.